ఈరోజు మన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మన గ్రామం అదేవిధంగా 30 సుచిత్ర గారు మన ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్నా కొంచెం వెనక్కి. మన ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు మన మనోజ్ గారిని ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గారిని కూడా మన ఎన్టీఆర్ గారిని మనకు వచ్చిన ముఖ్య అతిథులు బిఎన్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా మన గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర గారిని, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇక మన ఎమ్మెల్యే గారికి ఇది ఈ బజారే ఎన్టీఆర్ నగర్. ఈ ఎన్టీఆర్ నగర్ అనే పేరు ఎందుకు వచ్చిందో దాదాపు 7 సగం మందికి తెలియదు అనుకుంటా. మనకు ఎదురుగానే ఉంది గ్రామ పంచాయతీ. అది 12/4/83 తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్రదంగా మన జిల్లా వచ్చారు. ఆ జిల్లా వచ్చిన సందర్భంలో మనం ఈ పంచాయతీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని అదే రోజు ఈ బజార్కి ఎన్టీఆర్ గారి చేతను ఓపెన్ చేయించి దీనికి ఎన్టీఆర్ బజార్ అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత అంటే అప్పుడు ఈ బజార్లో అన్ని కులాలు ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, వడ్డెర, సాకలి, మంగలి అన్ని కులాలు ఈ బజార్లో ఉన్నాయి. ఈ 30-40 సంవత్సరాల తర్వాత మన ఎమ్మెల్యే గారు మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రప్రదంగా మన గ్రామంలో ఈ రోడ్డునే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పోయిన జనవరి 18వ తేదీ అంటే వర్ధంతి రోజున ఈ సిమెంట్ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయించి ఆ విధంగానే ఎన్టీఆర్ విగ్రహం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. ఇవన్నీ మన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం, అదేవిధంగా మహిళలకి రిజర్వేషను, అదే చేనేత వస్త్రాలు, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రప్రదంగా పెన్షన్స్ ప్రవేశపెట్టిన ఘనత మన ఎన్టీ రామారావుకే దక్కుతుంది. ఇంకా క్షమించాలి. ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న తెలుగువారి ఆత్మగౌరవం అన్న నందమూరి తారక రామారావు గారు. వారి 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, పెద్దలకు మారెల్ల వెంకట శాషయ్య గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారం. దేశంలోని తొలుతగా 35 రూపాయలతో పెన్షన్ పథకం
ప్రారంభించిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. దానిని చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దానిని 4,000 రూపాయలుగా పెంచింది. సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఆ తారక రాముడి ఆశయాల్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు ముందుకు సాగుతున్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు మంజూరు చేయిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాగే నాగిపల్పాడు గ్రామ ప్రజలకు, కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, అమర్ రహే వీరయ్య చౌదరి, అమర్ రహే వీరయ్య చౌదరి, అమర్ రహే వీరయ్య చౌదరి. కూడా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి చెందుతుందని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేసిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ శేషయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, దాని తర్వాత జనరల్ సెక్రటరీ చిన్నా గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా, అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంత ఘనంగా మనము ఎన్టీ రామారావు గారి వర్ధంతిని చేసుకుంటున్నాం. అంటే ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సొంత దగ్గర రిలేటివ్స్ కూడా చనిపోయినా కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత పట్టించుకొని రోజులు ఈ కాలం అయినా కానీ 30 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు ఇంత ఘనంగా, ఇంత ఉత్సాహంగా ఆయన గుర్తు చేసుకొని ఎందుకు చేసుకుంటున్నామంటే ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రానికి చేసిన పనుల వల్ల ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ కాబట్టి ఈరోజు మనం గుర్తు పెట్టుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు ఒక సినీ యాక్టర్గా ఆయన #1 సినీ యాక్టర్గా ఉన్నాడు. మంచి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, ప్రజా ఆదరణ ఉన్నది, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ నన్ను ఒక యాక్టర్గా ఈ ప్రజలు నన్ను ఇంత ఆదరించారు, నేను కూడా ప్రజల్ని ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఆ డబ్బులు ఇవన్నీ వదిలేసుకొని ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఆ రోజు రాజకీయాల్లో రావటం అంటే అదొక రిస్క్ తో కూడిన వ్యవహారం. చాలా మంది యాక్టర్లు ఏం చేస్తారు, కాంపిటీషన్ ఇలాంటివన్నీ. ఆ రోజు వచ్చి 9 నెలల్లోనే ఒక గిన్నీస్ బుక్ రికార్డు స్థాపించి సీఎం అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత అనేక మంచి పనులు, ఇప్పుడు సీఎం కూడా చాలా మంది అయ్యారు, కానీ ఈరోజు ఎన్టీ రామారావు గారినే మనం ఎందుకు ఇంత గుర్తు పెట్టుకుంటున్నాం అంటే ఆయన చేసిన పనులు. ఆయన ఏం చేశారు, వచ్చిన వెంటనే అప్పుడు ఏదో పాకిస్తాన్లో ఎవరో చెప్పారు రోటీ మకాని కప్పడానికి, అంటే పేదవాళ్ళకి అవసరమైన వసతులు ఆయన ఆ రోజు చైతన్య రథంలో ఊరూరు తిరిగి గమనించి పేద ప్రజలకి ఏం చేయాలని ఆయన చేసి అనుకోండి. ఏంటిది, 2 రూపాయల కిలో బియ్యం. ఆ రోజుల్లో తెల్ల బియ్యం అంటే ఎవరో ఎప్పుడో పెద్ద పండుగల్లో అప్పుడు చేసాం. ప్రతి సామాన్య వ్యక్తికి కూడా తెల్ల బియ్యం అంటే మన ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం బియ్యం ప్రతి ఒక్కరికి అందజేసి ఆహారం ప్రతి ఎంత పేదవాడైనా కానీ ఆహారం తినే విధంగా ఆయన చేశారు. రెండోది, ఎవరికైనా కానీ ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అందరి ఆశ ఇది. ఎవరికైనా కానీ ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టుకునే విధంగా పక్కా గృహాల స్కీమ్ తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు ఒక ప్రెస్టీజియస్ గా పక్కా గృహాల స్కీమ్ తీసుకున్నప్పుడు
ఆ రోజు మా ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఒక మంచి అధికారి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆలోచించి మా ఫాదర్ని ఆ రోజు దానికి హెడ్గా పెట్టారు. సార్ అదే కాకుండా విద్య అనేది చాలా ముఖ్యమని రెసిడెన్షియల్ స్కూల్స్ని బాగా ప్రతిష్టంగా చేసి దాన్ని స్ట్రెంథన్ చేసి చాలా మంది ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. ఇవే కాకుండా అనేక స్కీమ్లు ఇందాక ఏంటిది పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణం వ్యవస్థను రద్దు చేశాడు. అది ఎన్టీ రామారావు లాంటి వాళ్ళకే సాధ్యం. మామూలు సీఎంలు మామూలు మనుషులకైతే అలా చేయరు. ఎందుకంటే ఈ పట్వారీ వ్యవస్థలో మనకి ద్వారా మనకు కావాల్సిన ఓట్లు వీళ్ళతో మనకి ఎందుకు పోవాలనుకునేవాళ్ళు. అయినా కానీ ఆయన కరెక్ట్ అనుకున్నాడు, ధైర్యంగా ఎవడు ఏమనుకున్నా కానీ చేశాడు. దాని తర్వాత మండల వ్యవస్థ ఎందుకు తీసుకొని వచ్చారు? ఆ రోజు సమితి అలాంటి ఉండేది. సమితి అంటే ఇక్కడ 4 రూపాయల పొడి సమితి అంటే ఎక్కడ వేటపాలెం మధ్యపాటు సమితి ఉంటే ఆ చీమకుర్తోళ్ళు అక్కడికి రావాలి. అంటే ప్రజలకి చాలా దూరము, అసలు అధికారులు అంటే ఎక్కడో దూరంగా కనిపడే వాళ్ళు ఎప్పుడో కనపడేవాళ్ళు. అందుకని ప్రజల వద్దకే పాలన చేయాలని ఆ రోజు మండల వ్యవస్థ తీసుకొని వచ్చారు. అది కాకుండా తెలుగు గంగా ప్రాజెక్ట్ అంటే నీళ్లు ఆ మెడ్రాస్కి తీసుకుంటారు. ఆ రోజు మనకే నీళ్లు తక్కువ ఉంటే చాలా మంది అన్నారు ఆ మెడ్రాస్కి నీళ్లు ఎందుకు ఇవ్వాలని. అంటే ఒక మానవ పుత్రంతో మెడ్రాస్కి నీళ్ళు ఇచ్చి ఆ క్రమంలో అనేక లక్షల ఎకరాలు తెలుగు గంగా కెనాల్లో సాగునీరుకి అవకాశం ఇచ్చారు. హార్స్ పవర్ ఫ్రీ అనుకుంటారు. ఇలాంటి ఎన్నో పనులు అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ధైర్యంగా ఆయన చేయగలరు. అందుకని ఆయన అన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఈరోజు 30 ఏళ్ళ తర్వాత కూడా కొత్త వాళ్ళు మనం ఏదైనా ఇంటర్వ్యూలకు దండేయాలంటే ఇంతమంది వస్తున్నారు. సో ఇవన్నీ అది ఆ విధంగా చూస్తూ ఉంటే తెలుగుదేశం ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు నడుస్తుంది. మనమంతా ఏంటంటే ఆయన తెలుగుదేశం ఒక ఆస్తి మాదిరి క్రియేట్ చేసి మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ పదవులు విధులు తీసుకొని అది ఎన్టీ రామారావు గారు చేసిన మన రాష్ట్రానికి మన పార్టీకి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, రెండో విధానికి వస్తే ఇప్పుడు చాలా మందికి మన విధానం చెప్పాము, చెప్తా ఉన్నా. చాలా మంది తండ్రులు 100 ఎకరాలు ఉంటాయి. కొడుకు పనికి వాళ్ళైతే 1 సంవత్సరంలోనే దానికి 1 ఎకరా కూడా లేదు. అలాగనే పార్టీ బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పెట్టారు. కానీ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఆ విధాలు నడపాలంటే కూడా చాలా సమర్థమైన నాయకులు కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పద్ధతిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా హై స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఆయన ఈరోజు అదే విధానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, పోయిన ఎలక్షన్లో ఇంత ఇబ్బందులు ఆర్థిక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏంటిది ఆ తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు ఫ్రీ, దాని తర్వాత రైతులకి 20,000 అనేక కార్యక్రమాలు. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలిసి ఇంతకుముందు రోడ్లు బాగాలేవు, ఎక్కడ చూసినా గుర్తలు ఇవ్వాలి, రోడ్లు రిపేర్ చేస్తాం. మన కాన్స్టిట్యున్సీకి ఉదాహరణ చెప్పాలంటే 4 రూపాయల పాటు సపరేట్గా చెప్పాలంటే ఈసారి 5 కోట్ల రూపాయలతో మనం ఎన్ఆర్జీ చేస్తూ సీసీ రోడ్లు వేస్తాం. రాబోయే కాలంలో అతి త్వరలోనే ఇంకొక 3 కోట్లు మరీ పెడతాము సీసీ రోడ్స్. అవి కాకుండా అనేక రోడ్లు అభివృద్ధి చేశారు. రాపర్లలో ఆ రోజు గుంతలు అన్నీ ఉన్నాయి, ఆ రోడ్లు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి చోటపాలెం నుంచి అమర్గోల్కి వెళ్ళే రోడ్లు కూడా టెండర్ విధించారు. ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థతతో ఆయనకున్న తెలివి ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ చేస్తున్నామని సంగతి తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఒకటే మాట చెప్పారు. ఆయన వచ్చినంత నినాదం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ రెండు మనలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు అది గుర్తుపెట్టుకొని దాన్ని కరెక్ట్గా ముందుకెళ్తే ఎప్పుడు తెలుగుదేశం అనే పార్టీ ఎప్పుడూ ఓడిపోతుంది. ప్రజలే దేవుళ్ళు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనకు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాము. దాని తర్వాత సుచరిత గారు గ్రంథాలయ చైర్మన్ అవుతారు, అందరూ మంత్రులు అవుతారు. వాళ్ళు వేయకపోతే మనము మామూలుగా మనుషులుగా తిరుగుతూ ఉంటాం, జగన్ని తిట్టుకుంటాం. ఇప్పుడు ఏంటిదంటే అందుకని ప్రజలు బాగుంటేనే మనం బాగుంటామని గుర్తుపెట్టుకొని ప్రజల్ని సేవ చేసి ఎన్టీ రామారావు గారి చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ప్రమాణంగా చేస్తున్నాం.
రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ గుర్తు పెట్టుకొని మన పార్టీ కోసం, రాష్ట్రం కోసం వచ్చే ఎలక్షన్లో మన ప్రజల్ని సేవ చేసి మంచి ఓటు సంపాదించింగా బ్రహ్మాండ మెజార్టీలు అందరు గెలవాలని కోరుకుంటూ ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంలో గుర్తు పెట్టుకొని ఆయన చెప్పిన విధానం మనం పాటించుకుంటా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ